శ్రీ గురుభ్యో నమః. మనమందరం జరుపుకుంటున్నటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా 17వ పాసుర పఠనం దగ్గరికి వచ్చి ఉన్నాము. 17వ పాసురాన్ని మనమందరం కూడా పఠించుకుందాం. ముందుగా అందరికీ కూడా ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరం కలిసి 17వ పాసురాన్ని పఠిద్దాం. అంబరమే தண்டீரே சோரே உரம் செய்யும் எம்பெருமான் நந்தகோபால இழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடருத்தோங்கி உலகளந்த உம்பர்கோமானே உறங்காதெழுந்திராய் சொம்பார் கடலிச் செல்வா బలదేవ ఉంబియం నీయుమురంగేలోరింబావాయ్. ఈ పాసురంలో తండ్రిని, తల్లిని, కృష్ణ భగవానుణ్ణి, అలాగే ఆయన సోదరుడైనటువంటి బలదేవుణ్ణి నిద్రలేపుతున్నారు గోపికలందరూ కలిసి. ముందుగా నందగోపబాలుడైనటువంటి నందగోపుణ్ణి నిద్రలేపుతున్నారు. ఓ నందగోపబాల, అందరికీ వస్త్రాన్ని, అన్నాన్ని ధర్మం చేస్తూ జీవితాన్ని గడిపేటువంటి నీవు పుణ్యప్రదాతవు కదా. అలాంటి ధర్మప్రదాత, పుణ్యప్రదాతమైనటువంటి ఓ గోపబాల, తెల్లవారుతూ ఉన్నది నిద్రలేవయ్యా అని ఇంటి యజమానిని లేపారు. తర్వాత ఆయన సతీమణి అయినటువంటి యశోదాదేవిని నిద్రలేపుతూ, ఓ స్త్రీరత్నమా, గోపస్త్రీలందరి ఇండ్లకు కూడా వెలుగులను పంచగలిగినటువంటి దానా, గోప స్త్రీలందరికీ ఇష్టమైనటువంటి దానా, ఓ యశోదాదేవి నిద్రలేవమ్మా అని ఆవిడ నిద్రలేపి అనంతరం కృష్ణుణ్ణి ఒకే ఒక్క విశేషణంతో పోలుస్తున్నారండి. ఆకాశాన్ని చీల్చుకుంటూ పెరిగినటువంటి వామనావతారుడైన ఓ కృష్ణ పరమాత్మ, దేవదేవ నిద్రమేలుకోవయ్యా అని కృష్ణుణ్ణి నిద్రలేపుతున్నారు. అట్లాగే బంగారు కడియములు తొడిగినటువంటి ఓ బలరామదేవ, నీ తమ్మునితో కలిసి నిద్రలేవవయ్యా. అందరికీ సుప్రభాతము. లోకానికి మేలు కూర్చేటువంటి ఈ ధనుర్మాస వ్రతాన్ని మేమందరం ఆచరిస్తున్నాం. మీరు నిద్రమేల్కొనండి, మమ్మల్ని అందరినీ కూడా కాపాడి లోకానికి సుభిక్షవంతమైనటువంటి ఫలితాలను అందించండి అని ఈ గోదాదేవి మిగిలినటువంటి స్నేహితురాండ్రతో కలిసి కృష్ణ భగవాను నిద్రలేపుతూ నూతన ఆంగ్ల వత్సరానికి స్వాగతం పలుకుతున్నది. స్వస్తి.